హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యలో నిజంగా విభీషణుడు ప్రత్యక్షమయ్యాడా? ఇప్పటికే కలియుగంలో ఇలాంటి చమత్కారాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు జరిగిన ఈ విచిత్రమైన సంఘటన చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటికే ప్రాణప్రతిష్ఠకు ముందు అయోధ్యలో ఎన్నో చమత్కారాలు జరిగాయి. అందులో ఎలుగుబంటులు కనిపించటం, భూమిలో నుంచి సరయూ నది ఉద్భవించటం లాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన అన్నిటిలో కన్నా చాలా విచిత్రమైనది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయోధ్యలో విభీషణుడు తన మిత్రుడైన రాముడిని కలిసేందుకు నిజంగా ప్రత్యక్షమయ్యాడా? విభీషణుడు ఇప్పటికీ బ్రతికి ఉన్నాడా? ఇలాంటి రహస్యాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ తయారీలు భారీగా జరుగుతున్నాయి. అయితే జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అయితే ఈ క్షణం కోసమే ఎంతోమంది రామభక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు. అలాంటి భక్తులకు ఇది చాలా విలువైన, ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. దాదాపు 500 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాల తర్వాత ఈ రామ మందిరం ఇప్పటికీ పూర్తి కానుంది. కాబట్టి రామభక్తులకు ఇది ఎంతో సంతోషకరమైన క్షణమని చెప్పవచ్చు. అయోధ్యలో జనవరి 22వ తేదీ నుండి మార్చి 21వ తేదీ వరకు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు జరపనున్నాయి. అలాగే అయోధ్యలోని రామ మందిరంలో గర్భగుడిలో 24 గంటలు కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు. జనవరి 22వ తేదీన రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఏ మందిరంలోనైనా దేవుడి ప్రాణప్రతిష్ఠకు ఎంతో విశిష్టత ఉంటుంది. అయితే ఏ మందిరంలోనైనా దేవుడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగకుండా చేసే పూజలను అసంపూర్ణమైనవిగా భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియో ప్రాణప్రతిష్ఠత అంటే ఏమిటి, అలాగే రామ మందిరంలో విభీషణుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ఏ దేవుడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయినా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రాణప్రతిష్ఠ దేవుడి విగ్రహాన్ని స్థాపిస్తున్నప్పుడు చేస్తారు. దేవుడి విగ్రహాన్ని స్థాపిస్తున్నప్పుడు ఆ విగ్రహానికి ప్రాణం పోయడాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణం అంటే జీవం, ప్రతిష్ఠ అంటే స్థాపించడం అని అర్థం. ఈ విధంగా ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహానికి జీవం పోయడం అని అర్థం. అలాగే ప్రాణప్రతిష్ఠ చేయడం వలన దేవుడి విగ్రహంలో జీవం వస్తుందని అందరూ నమ్ముతారు. దీంతో విగ్రహం దేవుడి రూపంలోకి మారిపోతుంది. ఈ విధంగానే సాక్షాత్తు శ్రీరాముడు అయోధ్యలోని రామ మందిరంలో నివసించబోతున్నాడు. అయితే స్వయంగా శ్రీరాముడే తన మందిరానికి వస్తున్నప్పుడు ఆయన మిత్రుడు విభీషణుడు అక్కడికి రాకుండా ఎలా ఉంటాడు? ఎందుకంటే శ్రీరాముడు రావణాసుడిని వధించి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు శ్రీరాముడితో పాటు విభీషణుడు కూడా ఉన్నాడు. అలాగే శ్రీరాముడితో పాటు అయోధ్యలో విభీషణుడు చాలా కాలం పాటు ఉన్నాడు. ఆ తర్వాత లంక సింహాసనం స్వీకరించి శ్రీరాముడిపై ఉన్న భక్తి వల్ల విభీషణుడు లంకకు రాజుగా మారాడు. అయితే నిజంగా విభీషణుడు ఇప్పటికీ కూడా బ్రతికి ఉన్నాడా అంటే హిందూ ధర్మం యొక్క పౌరాణిక కథల ప్రకారం ఇప్పటికీ 8 మంది మహానుభావులు బ్రతికే ఉన్నారు. అందులో కొందరు రామాయణానికి సంబంధించిన వారైతే మరికొందరు మహాభారతం కాలం నాటి వారు ఇప్పటికీ జీవిస్తున్నారు. అయితే పౌరాణిక కథల ప్రకారం విభీషణుడు అశ్వత్థామ, మహాబలి, హనుమాన్, వేదవ్యాస్, పరశురామ, కృపాచార్య, మార్కండేయ ఋషులందరూ ఇప్పటికీ చిరంజీవులుగా ఉన్నారని చెబుతారు. చిరంజీవులు అంటే సృష్టి అంతమయ్యే వరకు వయస్సు పెరగకుండా ఉండేవాళ్ళు. అయితే విభీషణుడు కూడా వీళ్ళలో ఒకడు. ఇప్పటికీ ఆయన ఈ భూమి మీద బ్రతికే ఉన్నాడు. అలాగే సృష్టి అంతమయ్యే వరకు అలాగే ఉంటాడు. ఆయనకు ఈ వరం ఎవరిచ్చారు? శ్రీరాముడు భక్తుడైన విభీషణుడు ఆయన బాల్యం నుండే ధర్మం వైపు నడిచేవాడు. అలాగే ఆయన అన్నైన రావణాసుడి అరాచకాలకు విరుద్ధంగా ఉండేవాడు. అందుకే లంక యుద్ధంలో కూడా ఆయన ధర్మం ప్రకారంగానే యుద్ధంలో శ్రీరాముడికి సహాయం చేశాడు. అందుకే శ్రీరాముడు ఆయనను ప్రపంచం అంతమయ్యేంత వరకు చిరంజీవిగా ఉండే వరాన్ని ఇచ్చాడు. కలియుగం ముగిసినప్పుడు శ్రీ మహావిష్ణువు మళ్ళీ కల్కి అవతారంలో అవతరిస్తాడు. అప్పుడు ఈ 8 మంది చిరంజీవులు కల్కికు సహాయపడతారు. ఆ తర్వాత 8 మంది చిరంజీవులు కల్కి భగవానుడితో కలిసి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తారు. అయితే రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టకు ముందే విభీషణుడు ప్రత్యక్షం అవ్వడం ఎవరు చూశారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంఘటన గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జనవరి 11వ తేదీన రాత్రి సమయంలో కార్మికులు గర్భగుడిని నిర్మించేటప్పుడు నిద్రపోవాలని అనుకున్నప్పుడు ఆ కార్మికులకు మందిరంలో నుంచి శ్రీరాముని నామజపం వినిపించింది. అయితే ఇప్పటికే రామమందిరం ఇంకా నిర్మించకపోవడంతో ఏ వ్యక్తికి కూడా రామమందిరంలో అనుమతి లేదు. అలాంటప్పుడు ఎవరు శ్రీరామ జపం చేస్తున్నారని కార్మికులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు వేరే మందిరంలో నుండి ఈ జపం వినిపిస్తుందని భావించారు. దీంతో ఆ కార్మికులంతా మళ్ళీ పడుకున్నారు. కానీ సుభాష్ అనే ఒక కార్మికుడికి ఈ విషయం చాలా విచిత్రంగా అనిపించింది. అతడు పదే పదే దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ జపం ఎక్కడి నుంచో కాదు, ఈ మందిరంలో నుండే వస్తుందని అనుకున్నాడు. దీంతో ఈ జపం ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాల్సిందే అని తన సహచరులకు ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాడు. కానీ అందరూ గాఢమైన నిద్రలో ఉండటంతో తాను ఒక్కడే రామమందిరంలోకి ప్రవేశించాడు. అలాగే తాను ఎన్నో సంవత్సరాలుగా శ్రీరామ మందిర నిర్మాణంలో ఒకడైనందున రామమందిరం యొక్క ప్రతి తలుపు, ప్రతి ద్వారం గురించి తెలుసు.
అయితే ఆ సమయంలో ఆ కార్మికుడు రామమందిరం యొక్క గర్భగుడిలో తొంగి చూస్తే అక్కడ జరిగిన సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. అయితే గర్భగుడిలో విచిత్రమైన పురుషుడు కనిపించాడు. అతని శరీరం మొత్తం వెలుగుతో మెరిసిపోతూ ఉంది. చేతిలో వరమాల పట్టుకొని శ్రీరామనామాన్ని జపిస్తూ కనిపించాడు. అతడు చాలా పవిత్రంగా ఉన్నాడు. అలాగే తాను జపించే విధానం, తాను శ్రీరాముని ఆరాధించే విధానం చాలా పవిత్రంగా ఉంది. అతను కూర్చున్న విధానం కూడా రాజులాగా కనిపించింది. సుభాష్ ఈ సంఘటనను చూస్తూ షాక్లో ఉండిపోయాడు. దీంతో సుభాష్ వెంటనే మిగతా కార్మికుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటనను ఆ మిగతా కార్మికులకు వివరించాడు. అప్పుడు అందరూ కలిసి మళ్ళీ రామమందిరంలోకి ప్రవేశించారు. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే ఆ దివ్య పురుషుడు మాయమైపోయాడు. ఇది రాత్రి సమయం కావడంతో అందరూ కూడా ఇది అంతా సుభాష్ భ్రమ అని అనుకున్నారు. ఇంకా ఎవరు కూడా సుభాష్ చెప్పిన మాటని నమ్మలేదు. కానీ అందరికీ వచ్చే ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, అంతరాత్రి సమయంలో అనుమతి లేకుండా ఎవరు గర్భగుడిలో శ్రీరామ జపాన్ని జపిస్తూ కనిపించారు? ఆ దివ్య పురుషుడు ఎవరు? ఎందుకంటే సాధారణమైన పురుషులలో అంత పవిత్రత ఎవ్వరికి కూడా కనిపించదు. అలాగే ఎవరి శరీరం కూడా అంతలా మెరవదు. అయితే ఆయన పౌరాణిక కాలం యొక్క దివ్య పురుషుడిగానే కనిపించాడు. అయితే రామాయణ కాలం ప్రకారం అయితే ఇద్దరు చిరంజీవుల గురించి ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఈ విధంగా రామమందిరంలో రామజపాన్ని పాటిస్తున్నప్పుడు సుభాష్ చూసినది హనుమాన్ లేదా విభీషణుడు అయి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరే ఇప్పటి వరకు కూడా భూమి మీద జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ మహాపురుషుడు మరెవరో కాదు, స్వయాన రాజా విభీషణుడే అయ్యుంటాడని అందరూ నమ్ముతున్నారు. ఇలాంటి చమత్కారాలు రామమందిరంలో ఎన్నో జరుగుతున్నాయి. అలాగే రామమందిరం నిర్మించే సమయంలో ఎన్నో దివ్యశక్తులు శ్రీరాముని స్వాగతించడం కోసం అక్కడ ఉన్నాయని అందరూ నమ్ముతున్నారు. అయోధ్యలో రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగడం త్వరలోనే ముగియనున్నది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా రామభక్తులు ఈ క్షణం కోసమే ఎంతో భక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఎన్నో ఏళ్ళుగా వ్రతాలు, పూజలు, పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అయితే జనవరి 22వ తేదీన జరిగే ఈ ప్రాణప్రతిష్ఠ చూడటానికి ఎంతోమంది భక్తులు అయోధ్యకు తరలిపోతున్నారు. అలాగే దీనిని తమ కళ్ళతో స్వయంగా చూసే భక్తులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే కేవలం ప్రాణప్రతిష్ఠ రోజు మాత్రమే కాకుండా జనవరి 12వ తేదీ నుండి ఎంతోమంది భక్తులు అయోధ్యకి చేరుకున్నారు. ఇప్పటికే రామనగరిలో 11,000 మంది విఐపీల సౌకర్యం కోసం పనులు ప్రారంభమయ్యాయి. రామాయణ సమయంలో అయోధ్యను స్వర్గంగా చెప్పుకునేవారు. కానీ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య రాజులు భారతదేశాన్ని, అయోధ్య నగరాన్ని ఆక్రమించి అయోధ్యను ధ్వంసం చేశారు. అయితే ఎన్నో యుగాల వరకు అయోధ్య ఇలాగే ఉండిపోయింది. అదేవిధంగా ఒకప్పుడు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి అనుమతి ఉండేది కాదు. అయితే ఎట్టకేలకు శ్రీరాముడి దయతో ఇప్పుడు రామమందిరం ఇక్కడ నిర్మించబడింది. రామమందిరంలో రామ ప్రతిష్ఠ కన్నా ముందు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నో పవిత్ర కార్యక్రమాలను అయోధ్యలో చేయించారు. అలాగే భక్తులకు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా బహుమతిగా ఇచ్చారు.